ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. వార్తల ఆధారిత ప్రసంగాలకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. ప్రియులారా, సందేశంలోనికి వెళ్లే ముందు సెయింట్ అగస్టిన్ గురించిన ఒక సంఘటనను మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. సెయింట్ అగస్టిన్ మారు మనసు పొందిన తరువాత ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే తన ప్రియురాలుని అనుకోకుండా చూశాడు. అతడు ఆమెను చూచినా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే ఆమె అతన్ని చూసి అతనితో ఇలా అంది, అగస్టిన్, నేను ఆమెను అంది. అప్పుడు అగస్టిన్, నీవు ఆమెవు కావచ్చు, కానీ నేను అతన్ని కాదు అన్నాడంట. అంటే ఆ పాత అగస్టిన్ చచ్చిపోయాడు, నేను క్రొత్త అగస్టిన్ అని చెప్పాడంట. ప్రియులారా, ఈ ఉదంతాన్ని ఎందుకు చెబుతున్నానంటే, మనము విడిచిపెట్టిన పాపముల విషయమై జాగ్రత్తగా ఉండకపోతే మరలా ఆ చెడు వైపుకు తిరిగే అవకాశం ఉన్నదని చెప్పటానికి నేను ఈ మాటలు చెప్తున్నాను. ప్రియులారా, దీనికి చక్కటి ఉదాహరణ గత 2 రోజులుగా సోషల్ మీడియాలోనూ మెయిన్ స్ట్రీమ్లోనూ మనం వింటున్న అభినవ్ దర్శన్ యొక్క ఉదంతం. ఆ వార్తను ఒక్కసారి వినండి. పాస్టర్ అభినయ్ దర్శన్ లీలలు అన్నీ కావు. దేశంలో ఉన్న ఈ ప్రబుద్ధుడు అభినయ్ దర్శన్ కు 3 పెళ్లిళ్ళయ్యాయి. పొలిటికల్ పార్టీ పేరుతో విరాళాలు సేకరించిన అభినయ్ ఇటీవలే పాడేరు ఏజెన్సీలో పర్యటన చేపట్టాడు. విశాఖ ఏజెన్సీలో పాదయాత్రకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దాంతో ఏదో ఒకటి చేసి హైలైట్ అవ్వాలని ప్లాన్ చేశాడు. స్క్రీన్ ప్లేలో భాగంగా తనపై దాడి జరిగినట్టు డ్రామా చేశాడు. ఈ డ్రామాలో తన అనుచరులకు కూడా పాత్రలు ఇచ్చాడు. కొన్ని సినిమాలో పని చేశారు కాబట్టి సినిమా యాక్టర్ లాగా యాక్టింగ్ బాగానే చేస్తున్నారు. జరిగిన అటాక్ కి అతను స్కెచ్ చేసిన ముఖ్యమైన అటాక్ అతని పైన జరగలేదు, అది పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. తనపై తానే దాడి చేయించుకొని ఫేమస్ అవ్వాలని, సానుభూతి పొందాలని ప్రయత్నించిన అభినవ్ దర్శన్ యొక్క వార్తలను మనము వింటూ ఉన్నాం. ఈ సందర్భంగా నేను ఒక నిజాన్ని తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. అదేమిటంటే, క్రైస్తవ జీవితంలో విడిచిపెట్టిన పాపాల విషయములో మనము జాగ్రత్త కలిగి ఉండకపోతే అవి మనపై దాడి చేసి మనలను వశపరుచుకునే అవకాశం ఉన్నది. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము 24 నుండి 26 వచనాలలో అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత మరలా అది వదిలిపెట్టిన చోటికి వస్తుందని, ఆ ప్రదేశము ఖాళీగా ఉంటే తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యాలను తీసుకొని వచ్చి ఆ ఇంట నివసిస్తుందని యేసు ప్రభువారు చెప్పిన విషయాలను మనం చూస్తాం. ప్రియులారా, అపవిత్రాత్మ అనగా ఒక చెడ్డ అలవాటు, ఒక వ్యసనం. మనము వాటి నుండి విడుదల పొందటానికే యేసు ప్రభువారిని అంగీకరిస్తాం. యేసు ప్రభువారు మనలను విడిపించిన తరువాత ఇక నాకేమీ పర్వాలేదు అని మనం అజాగ్రత్తగా ఉంటాం. అయితే అలాగూ అజాగ్రత్తగా ఉండటం ద్వారా మనము మరలా వదిలిపెట్టిన పాపాలకే బానిసలయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సినిమాలను విడిచిపెట్టి దేవుని సేవలోనికి వచ్చి కొంతకాలం దేవుని సేవకునిగా ఆయా సభలలో ప్రసంగించిన అభినవ్ దర్శన్ ఇప్పుడు మరలా రాజకీయాల్లోనికి వెళ్ళి ఆ మన్యం వాసులను, క్రైస్తవ సమాజాన్ని మభ్యపెట్టటానికై ఆడిన డ్రామా బయటపడేసరికి ఇప్పుడు క్రైస్తవ లోకం ఉలిక్కిపడింది. ప్రియులారా, మనందరము ఈ సందర్భంగా మన జీవితాలను గురించి చాలా అప్రమత్తంగా ఉండాలి. విడిచిపెట్టిన పాపం ఏదైనా సరే అది మరలా మనలోనికి ప్రవేశించాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ప్రియులారా, ఇంకొక ఉదాహరణను కూడా చెప్పి నేను ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. అపోస్తలుడైన పేతురు యేసు ప్రభువారి దగ్గర 3.5 సంవత్సరాలు శిష్యత్వం చేశారు. ఆ 3.5 సంవత్సరాల చివరలో యేసును పట్టుకొని విచారణ చేస్తూ ఉన్నప్పుడు యేసుకు కనుచూపు మేరలోనే ఆ ప్రధాన యాజకుని ఇంటి ముంగిట చలిమంట కాసుకుంటూ ఉండగా ప్రధాన యాజకుని పనిపిల్ల, నీవు కూడా ఆయనతో ఉన్నావు కదా అన్నప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు అని ముమ్మారు బొంకాడు. అంతేకాదు, ఒట్టు పెట్టుకున్నాడు. ఒట్టు పెట్టుకోవటం అనేది అతని గత జీవితపు అలవాటు. 3.5 సంవత్సరాలుగా యేసు ప్రభుతో ఉండి ఎప్పుడు ఒట్టు పెట్టుకోలేదు. ఎందుకంటే ఒట్టు పెట్టుకోకూడదని యేసు ప్రభు వారి కొండ మీద ప్రసంగంలో ఖరాఖండిగా చెప్పారు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 35వ వచనం, నేను మీతో చెప్పినది ఏమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. యూదుల ధర్మశాస్త్రంలో అయితే దేవుని పేరిట ప్రమాణం చెయ్యమని ఒట్టు పెట్టుకోమని ఉన్నది. కానీ యేసు ప్రభువారు ఒట్టు పెట్టుకోవద్దు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి అని చెప్పారు. ఇప్పుడు తాను వదిలిపెట్టి వచ్చిన వ్యసనాన్ని పేతురు ఒక బలహీన సమయములో ఆచరిస్తున్నాడు. అంటే వదిలిపెట్టిన పాపము
మన బలహీన సమయాల కొరకు ఎదురు చూస్తూ తిరిగి మనలను వశపరుచుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే అభినవ్ దర్శన్ యొక్క ఉదంతాన్ని వినినప్పుడు మనము విడిచిపెట్టిన పాపముల విషయమై మనము ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. అలాగే క్రీస్తు రక్తానికి మనం అప్పగించుకోవాలి. క్రీస్తును మన హృదయములలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు మన హృదయం ఖాళీగా ఉండదు. వదిలిపెట్టిన పాపాలు మరలా మనలను ఆక్రమించుకోవు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు. వదిలిపెట్టిన పాపముల విషయమై మేము ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఈ సందేశం ద్వారా తెలియచేశారు. కనుక ఈ మాటలు వింటున్న వీక్షకులు తాము వదిలిపెట్టిన వ్యసనము ఏదైనా సరే జీవితాంతము ఆ వ్యసన విషయంలో జాగ్రత్తగా ఉండి తమ్మును తాము కాపాడుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.